ఇంతమంది అన్యులు నన్ను ప్రశ్నిస్తూ ఏమయ్యాడు నీ దేవుడు అని చెప్పంటే నా దేవుడికి తెలియదా? నా కన్నీరు తొడవాలని, నా అవమానాన్ని కొట్టివేయాలని ఎన్నో ప్రశ్నలు పాపం ఆ స్త్రీ కలిగి ఉండొచ్చు. దేవుని దూత ప్రత్యక్షమై సూటిగా చెప్తుంది ఏమిటంటే, నువ్వు గొడ్రాలివి అంటే అర్థం ఏమిటి? అమ్మా, అక్కడ నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. అక్కడ పరలోకంలో ఉన్న దేవుడు నీకున్న సమస్యను గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టే చెప్తున్నాను, నువ్వు గొడ్రాలువే, నీకు పిల్లలు పుట్టలేదు, అయితే ఏంటి? అది దూత ప్రశ్న. చదువుకున్నావు, మంచి మార్కులతో పాస్ అయ్యావు, ఉద్యోగ ప్రయత్నం చేశావు, ఇప్పుడు దాకా నీకు ఉద్యోగం రాలా. దేవుడు అంటున్నాడు, అయితే ఏంటి? పెళ్ళిడు వచ్చింది, ఇంకా పెళ్లి కాల, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి నిరుత్సాహపడిపోతున్నావు. పెళ్లి కాలేదు అంటున్నావు. దేవుడు అంటున్నాడు, అయితే ఏంటి? ఆ హాస్పిటల్కి వెళ్ళా, ఈ హాస్పిటల్కి వెళ్ళా, ఈ టెస్ట్ చేయించుకున్నా, ఆ టెస్ట్ చేయించుకున్నా, అనేక టెస్టులు చేయించుకుంటే నాకు రోగం ఉందని, ఆ రోగం ముదిరిపోతుందని డాక్టర్లు చెప్పారు. దేవుడు అంటున్నాడు, అయితే ఏంటి? ఆ రోజు దేవుని దూత వచ్చి, నువ్వు గొడ్రాలువే, అదే మాట అందరూ పాట పాడుతున్నారు. నీకు పిల్లలు లేరు, అదే మాట అందరూ అంటున్నారు. అయితే ఏంటి? నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరు దీన్ని మీ నరనరాల్లోకి, మీ మెదడులోకి ఎక్కించుకోండి. ఎప్పుడైనా వచ్చి ఏంటి అని మొదలు పెట్టారనుక, అవును, అయితే ఏంటంట? అయితే ఏంటంటావేంటమ్మా? అవును, అయితే ఏంటో చెప్పు. అయితే ఏంటంటావేమిటి? అయితే ఏమిటో చెప్పు. దేవుడు ఈ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు.